ఇక సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఫ్రాన్స్ గోంగూర కర్రీ అనమాట. ఇలా కొంచెం గోంగూర ఫ్రాన్స్ వేసుకొని పల్లెటూరు స్టైల్ గోంగూర ఫ్రాన్స్ ని ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ టైమే చేసినది బెస్ట్ టేస్ట్ అయితే వచ్చింది. ప్రాసెస్ మొత్తం చూసేద్దాం రండి. గైస్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహాకి. హ్యాపీ సండే టు ఎవ్రీ మై సబ్స్క్రైబర్స్. ఇవాళ అయితే మా ఇంట్లో అయితే ఫ్రాన్స్ అండ్ గోంగూర కర్రీ అనమాట. అప్పుడు లాంగ్ టైం చాలా డేస్ తర్వాత ఫ్రాన్స్ అయితే కుక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసిన తర్వాత మనం కొంచెం గోంగూర ఆయిల్ వేసుకొని అయితే మగ్గనివ్వాలి. ఈ లోపల మనం ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం దాంట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాక చిల్లీస్ కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ తర్వాత మనం ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం అయితే ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి. మగ్గేలోపు గోంగూరని అయితే ఒకసారి ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని గోంగూరలో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మనకి ఆనియన్స్ అయితే బాగా మగ్గుతాయి. ఇంకా తర్వాత దాంట్లో మనం టమోటాని యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇక్కడ గోంగూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అసలైన ప్రాసెస్ కి వచ్చేస్తే ఇక్కడ ఆనియన్స్ అవన్నీ అయితే బాగా మగ్గాయి. ఇంకా అందులో మనం 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం మనం పసుపు అండ్ కారం అండ్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ ముందు వేసాం కాబట్టి ఇక్కడ నేనైతే సాల్ట్ వేయట్లేదు. స్పైసెస్ అన్ని వేసా, ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయిన తర్వాత అయితే మనం ముందు కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ ని వేసుకొని ఒక 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా తర్వాత అయితే మనం ఇక్కడ ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి గైస్, ఎందుకంటే ఫ్లేమ్ మీద కుక్ చేసే కర్రీస్ అయితే టేస్ట్ గా ఉంటాయని అయితే మా బుజ్జమ్మ అయితే చెప్తుంది. అందుకే మేము లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తాము. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత సర్వ్ చేసుకొని అలా వేడి వేడి అన్నంలో ఫ్రాన్స్ అండ్ గోంగూర కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఫ్రాన్స్ గోంగూర కర్రీ అనమాట. ఇలా కొంచెం గోంగూర ఫ్రాన్స్ వేసుకొని అలా కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది గైస్. నోటి పట్టని తుప్పు వదలాల్సిందే. అలాగే మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కూడా మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కర్రీతో పాటు వ్లాగ్ కూడా ఫినిష్ అయింది. లేట్ చేయకుండా వేడి అన్నంతో మనం ఫ్రాన్స్ కర్రీ అయితే తినేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.